వందే మాతర గీతం ఆలపిస్తున్నప్పుడు వేదిక వదిలేసినటువంటి రాహుల్ గాంధీ చూసాం. ఇవాళ వందే మాతర గీతాలాపన సందర్భంలో సోనియా గాంధీ ఆగ్రహంతో రగిలిపోవడం, ఓ పక్కన ఖర్గే ఆగ్రహంతో రగిలిపోవడం, అలాగే రాహుల్ గాంధీ ఆగ్రహంతో రగిలిపోవడం, ఆ పూర్తి పాట పెట్టినటువంటి వాళ్ళని ఆపేయడం, ఇవన్నీ జరిగింది. ఇదివరకైతే అసలు ఇలా వందే మాతర గీతమే పెట్టేవాళ్ళు కాదు, రూల్ ప్రకారం పెట్టాల్సి వచ్చింది. అది వీళ్ళకి అందరికీ ఆ పాట పూర్తిది రాదు కాబట్టి, వందే మాతర గీతం పూర్తి స్థాయిది రాదు కాబట్టి ఆడియో టేపులే పెట్టారు. దేశవ్యాప్తంగా కూడా అదే జరిగింది. ఆ నేపథ్యంలో ఈ వందే మాతర గీతానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి గీతమే కాదు, అసలు వందే మాత్రమే నచ్చట్లేదు కాంగ్రెస్ పార్టీ. ఆ వందే మాతర గీతానికి సంబంధించింది అందుకని నిన్న వేదిక మీద ఓ పక్కన సాంగ్ వస్తూ ఉండగానే దిగేసినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ స్వయంగా అక్కడ వాస్తవంగా ఇలా చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, నేరం కూడా ఉంది, 5 లక్షల రూపాయల దాకా పెనాల్టీ. అయినా సరే నిర్మోహమాటంగా ఆ వ్యవహారాన్ని ఆపుకొచ్చారు. ఈ విషయం ప్రపంచమంతా అర్థమయ్యాక అబ్బెబ్బే అసలు సోనియా గాంధీ గారు అట్లాగేమి వందే మాతర గీతం గురించి కాదు, ఖర్గే గారికి కుర్చీ ఏమన్నారు, ఎక్కువసేపు నిలబడలేరని అని చెప్తున్నారు. అప్పుడు ముందేస్తారా, లేకపోతే వందే మాతర గీతం మధ్యలో అడుగుతారా? వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు తయారైంది. ఆ వివరణ ఇచ్చేది, ఆ జైరాం రమేష్ చెప్పే వివరణ ఆంధ్ర తెలంగాణ అప్పుడు ఆంధ్రాకి న్యాయం చేశామని చెప్పినట్టే ఉంది. అక్కడ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పదజాలం, కవరేజ్, ఎలాంటి భాష మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నామో సమాజానికి అర్థమవుతుందా? రాహుల్ గాంధీ ఆగ్రహంతో రగిలిపోవడం చూసాం, అబ్బాయిని పిలిచి మందలించడం చూసాం. ఇట్లాంటిదంటే అసలు వందే మాతర గీతాన్ని ఆలపించడానికి అంగీకరించలేనటువంటి మనస్తత్వం, వందే మాతర గీతానికి రూల్ ప్రకారం అమలు చేయాల్సిందే అనగానే దాన్ని అడ్డుకుంటూ చివరికి స్వయంగా స్వతంత్రాన్ని తెచ్చామని చెప్పుకునేటటువంటి పార్టీ తప్పు చేసి వివరణలు వింతగా ఇవ్వడం మరింత వింత అన్నమాట.